ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభువును దీవించాలని, ఆశీర్వదించాలని, బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ప్రభువు మీలో కొంతమందిని తన ఉన్నతమైనటువంటి సేవ కొరకు, ఉన్నతమైన పరిచర్య కొరకు, భవిష్యత్తులో ఒక శక్తివంతమైన సాధనాలుగా, బలమైన పదునైనటువంటి ఆయుధాలుగా మీరు దేవుని రాజ్యాన్ని కట్టునట్లుగా, అపవాది రాజ్యాన్ని కూలగొట్టడానికి, బలమైనటువంటి శక్తివంతమైన సేవ చేయడానికి ప్రభు మీలో కొంతమందిని మెరుగు పెడుతున్నాడు. ఆమెన్. సమస్యల గుండా వెళ్తున్నారా? నలగగొట్టబడుతున్నారా? మనుషుల చేత బలముగా దేవుని కొరకు వాడబడాలని ఆశపడుతుంటే మనుషుల చేత, చుట్టూ ఉన్న విశ్వాసుల చేతనే చేదరింపబడుతున్నారా? అసహ్యంగా చూడబడుతున్నారా? అణిచివేతకు గురవుతున్నారా? హింస గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా, నష్టాల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? ఎంతగానో విరగగొట్టబడుతున్న అనుభవం గుండా వెళ్తున్నారా? ఇదంతా కూడా ప్రభువు నిన్ను మెరుగు పెడుతున్నాడు. ఒక పదునైనటువంటి బాణంగా నిన్ను మార్చడానికి, శక్తివంతమైన ఆయుధంగా దేవుడు మార్చడానికి, భవిష్యత్తులో నీ మీదికి రాబోతున్న పెద్ద పెద్ద పోరాటాలను సులభంగా జయించడానికి, భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనబోతున్న భయంకరమైన పోరాటాలను సులువుగా దాటడానికి, శ్రమలోయను సులువుగా అధిగమించడానికి, గొప్ప గొప్ప గొల్యాతులను కూల్చడానికి ఇప్పుడు దేవుడు నిన్ను తర్ఫీదు చేస్తున్నాడు. ఉన్నతమైన దాని కొరకు, శక్తివంతమైన పరిచయ కొరకు, బలమైన సేవ కొరకు ప్రభు నిన్ను అడుగులు వేయిస్తున్నాడు. ఆయన నీ చేతులకు యుద్ధము చేయడం నేర్పిస్తున్నాడు. మీలో కొంతమందిని దేవుడు మెరుగు పెడుతున్నాడు. బలమైన దాని కొరకు ట్రైనింగ్ చేస్తున్నాడు అని అర్థం. మెరుగుపెట్టి దీన్ని తీసి ఎక్కడ పెట్టుకుంటాడంటే తన అంబుల పెదలో. వేటగాడు తన బాణాలన్నింటినీ కూడా ఉపయోగించడానికంటే ముందు తన భుజానికి దగ్గరలో, తన భుజానికి అంబుల పొది ఉంటుంది. బాణాలు పెట్టుకునే దాన్ని అంబుల పొది అంటారు. అంబుల పొదిలో పెట్టుకుంటాడు. ఆ అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాలు ఎంత దగ్గరగా ఉంటాయంటే జస్ట్ ఇలా చేతిని ఇట్లా వెనక్కంటే వెంటనే బాణాలు దొరికిపోతాయి, చేతికి దొరికిపోతాయి. అంత దగ్గరగా దేవుడు నిన్ను దగ్గరగా సమీపంగా పెట్టుకొని సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. సరైన సమయంలో నిన్ను వాడడానికి, నిన్ను ఉపయోగించడానికి, నిన్ను ప్రయోగించడానికి దేవుడు అంబుల పొదిలో పెట్టి దాచి ఉంచాడు. చాలామంది అనుకుంటున్నారా, చాలా రోజులు అయిపోతుంది, చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇంకెప్పుడు మమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, ఇంకెప్పుడు దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు, చాలా ప్రవచనాలు ఉన్నాయి, చాలా దర్శనాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పాడు, దేవుడు నన్ను ఉపయోగించుకుంటా అని చెప్పాడు. కానీ సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది, కాలం అయిపోతుంది, ఇంకెప్పుడు నా సేవ ఎదుగుతుంది, ఇంకెప్పుడు నా పరిచర్య విస్తరింపబడుతుంది, ఇంకెప్పుడు నేను దేవుని కొరకు బలంగా వాడబడతాను, ఇంకెప్పుడు దేవుని బయటకు తీసుకొస్తున్న ఎదురు చూస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సమయం రాబోతున్నది. నిన్ను ప్రభువే తన అంబుల పొదిలో దాచిపెట్టాడు. నేను తర్ఫీదు చేస్తూ, నిన్ను మెరుగుపరుస్తూ, అగ్నితో నింపుతూ, అభిషేకం చేత నింపుతూ ప్రభును దాచి కప్పి పెట్టాడు. నిన్ను ఎక్కడో దూరంగా ఉంచలేదు, కానీ తన భుజానికి దగ్గరగా ఉంచాడు. అతి త్వరలో దేవుడు నిన్ను ప్రయోగించబోతున్నాడు, వాడుకొనబోతున్నాడు, ఉపయోగించుకొనబోతున్నాడు, నిన్ను ప్రయోగించబోతున్నాడు. బాణం వెళ్ళి ఏ విధంగా అయితే శత్రువుని శత్రువును కుప్పకూల్చేలా చేస్తుందో అదేవిధంగా నేను ఉపయోగించి అద్భుతంగా సాతాను రాజ్యాన్ని, సాతాను కోటలను, సాతాను దుర్గములను, శత్రువును లయపరచబోతున్నాడు, కూల్చివేయబోతున్నాడు. మీ సమయం సమీపముగా ఉంది. మిమ్మల్ని మెరుగుపెట్టి, మిమ్మల్ని పదునైన వారిగా చేసి శక్తివంతంగా దేవుడు ప్రయోగించి వాడుకొనబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యం ద్వారా ఈ రోజున దర్శింపబడ్డారో వారి జీవితంలో ఇంకా పదునైన ఆయుధాలుగా, పదునైనటువంటి బాణములుగా వారు మెరుగు పెట్టబడుదురుగాక, వారు సరిచేయబడుదురుగాక, పదునైన వారిగా వారు మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో ఇప్పటి నుండి వారిని మీ కొరకు వాడుకోనండి. బలమైన సాధనాలుగా, శక్తివంతమైన సాధనాలుగా నీ రాజ్యాన్ని కట్టేవారిగా నీ బిడలు మార్చబడుదురుగాక, ఉపయోగపడుదురుగాక. యేసు నామములో నీ బిడల జీవితంలో తలుపులు తెరవబడాలి, ద్వారములు తెరవబడాలి, బలముగా వారి పరిచయం విస్తరింపబడాలి, బలంగా వారి సేవ జీవితం ఆరంభింపబడాలి. బ్లెస్ చేయమని, ఆశీర్వదించి కృపచూపమని యేసుక్రీస్తు నామములో ఈ దినమంతా ప్రభ క్షేమమును, సమాధానమును, శాంతిని, ఆశీర్వాదాన్ని కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది. 5 రోజులు పరిశుద్ధ ఆత్మ శక్తి సదస్సులు పరిశుద్ధ ఆత్మచో నింపబట్టడానికి, అభిషేకం చేత నింపబట్టడానికి మే 20వ తారీఖు నుంచి 24 వరకు జరగబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బృందావనంలో జరగబోతున్నాయి. తప్పకుండా కుటుంబాలతో పాటు కలిసి పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.